వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని అంటారు. అంటే అన్ని దారులు రోమ్ వైపుకే వెళ్తున్నాయి అని అర్థం. అలాగే మన దేశ రాజకీయం మాత్రం ఆల్ రోడ్స్ లీడ్ టు ఢిల్లీ. రాజకీయం మొత్తం కూడా ఢిల్లీ వైపే ఉంటుంది. అందరి చూపు, అందరి కళ్ళు, అందరి దారులు అంతా కూడా ఢిల్లీ చుట్టూతోనే ఈ 2 రోజులు తిరిగే అవకాశం స్పష్టంగా ఉంది. దానికి ప్రధాన కారణం నేటి నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భారత్ మండపంలో ఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఈ సమావేశాలకి సంబంధించి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, లేకపోతే మేయర్లు, మొత్తం బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్త దగ్గర నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఇవాళ రేపు వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఇప్పటికే 370 సీట్లు నిర్దేశించుకున్నారు వాళ్ళు. సో 400 పైషలకు టార్గెట్ ఎన్డీఏ మిత్రపక్షాలు, భాగస్వామి పక్షాలతో కలిపి నిర్దేశించుకున్న నేపథ్యంలో సో ఎటువంటి ఎజెండా వెళ్ళాలి, ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, వాళ్లకున్న ఇబ్బందులేంటి, ఒత్తిళ్లేంటి, లేకపోతే ఉన్న దారులేంటి, ఎవరెవరిని ఎలా ప్లాన్ చేసుకుంటూ వెళ్లాలన్నది ఈ 2 రోజులు కూడా మోదీ అలాగే నడ్డా వీరి సమక్షంలో మొత్తంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి. సరే, మరి వాళ్ళ మీటింగ్ కదా, వాళ్ళకి జరగబోతోంది, మరి అన్ని దారులు దేశం వైపే అక్కడే ఎందుకుంటాయి, ఇంకా రాష్ట్రంలో దేశంలో ఇతర పార్టీలు లేవా అని అనిపించవచ్చు. డెఫినెట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ 2 రోజుల తర్వాత దేశ రాజకీయానికి సంబంధించి అందరి చూపు అక్కడే ఉంటున్నప్పుడు మనకి డెఫినెట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇక్కడ కూడా 52 రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశ రాజకీయంలో ఈ భేటీ తర్వాత, ఈ కార్యవర్గ సమావేశాల తర్వాత ఏపీ రాజకీయానికి ఖచ్చితంగా ముడిపడుంది. కాబట్టి మన దృష్టి కూడా ఆ సమావేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడే వాళ్ళు టార్గెట్ 370 ఇండివిజువల్ గా పెట్టుకున్నారు. 400 పైచీలకు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు, మిత్రపక్షాలతో కలిపి ఏర్పరచుకుని దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళ్తున్నారు. సో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు, మిత్రపక్షాలు అన్నప్పుడు ఇప్పటికే ఒక వారం 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చారు. అలాగే వాళ్ళు ఎన్డీఏలో చేరమని చెప్పి అడిగారు అన్న విషయాన్ని అధికారికంగా టీడీపీ ప్రకటించింది. మరి త్వరలో వాళ్ళు చేరతామన్న విషయాన్ని ఇప్పటికే టీడీపీ చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ సమావేశాల తర్వాత ఎన్డీఏ భాగస్వామి మిత్రపక్షాలకి సంబంధించిన క్లారిటీ, అంటే పొత్తులపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సమాచారమే అందుతోంది. ఎందుకు అంటే ఈ నెల 19 లేదా 20వ తేదీన ఇక పూర్తి స్థాయిలో ఎలా వెళ్లాలి, అవగాహన ఎలా కుదుర్చుకోవాలి అనే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో వీళ్ళందరితో మరొకసారి భేటీ అయ్యి 20వ తేదీన అనేది మనకు సమాచారం అందుతోంది. సో 20వ తేదీన పూర్తి స్థాయిలో భేటీ అయ్యి ఎన్డీఏలో చేరడానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు, పొత్తులపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి నిజంగా ఎలా ఉండబోతోంది, ఇక్కడ ఏమిటంటే అందరికన్నా కూడా ఉత్కంఠ అధికార పార్టీపై ఉంది. అసలు టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ల కదలికలపై అధికార వైసీపీ, జగన్ అండ్ కోకి ఎక్కువ ఆతృత, ఆరాటం, ఆసక్తి ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే ఆయన బహిరంగ వేదిక అయినా, ఒక అసెంబ్లీలో ఒక ఏదైనా బడ్జెట్ సెషన్ నడుస్తున్నా కూడా అదిగో వాళ్ళందరూ పొత్తులు పెట్టేసుకుంటున్నారు, నన్ను ఒంటరి చేసేశారు అంటూ వేదిక ఏదైనా, అది బహిరంగ సమావేశం, సభ అయినా, ఎక్కడ జరుగుతున్నాము, దాని మీటింగ్ ఉద్దేశం ఏమిటి అనేది లేకపోయినా, అసెంబ్లీ అయినా సరే వాళ్ళందరూ పొత్తు పెట్టుకుంటున్నారు, అసలు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని అధికార పార్టీ, జగన్ అండ్ కో ఎక్కువ శాతం చర్చిస్తున్నారు. సో ఈ 3 పార్టీల కదలికలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దానికి ప్రధాన కారణం ఉంది. రకరకాలుగా ఇప్పటికే రాష్ట్రంలో విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతోంది అన్న విషయంలో అనేక మేధావులు, వివిధ వర్గాలందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసంపై తమ సమాచారాన్ని చెప్తున్నారు. దానికి సంబంధించిన పుస్తకావిష్కరణ జరిగింది. వివిధ మేధావి వర్గాలు మాట్లాడుతున్నారు. 1, రాష్ట్ర విధ్వంసంపై విస్తృత చర్చ జరుగుతోంది. 2, పాలనా వైఫల్యంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. అలాగే సర్వేలన్నీ కూడా అధికార పార్టీ పుట్టు మునగడం ఖాయం అనే విషయం కూడా స్పష్టంగా వస్తుంది. ఇంకా సొంతంగా అంతర్గత పార్టీలోని కుమ్ములాటలు, కలహాలు, ఇక్కడి నుంచి అటు కప్పదాట్లు, అలాగే ఇప్పటికే ఒక 65 మంది చీటీ చింపేసిన నేపథ్యంలో వాళ్ళందరూ టీడీపీ, జనసేన, బీజేపీ వైపు చూడటం, అసమ్మతులు, ఇంకొక పక్కన మనం చూసాం స్పీకర్ వచ్చి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి దానికి సమాధానం చెప్పాలంటూ ఇన్ని రకాల
నెగటివ్స్, ఇన్ని రకాల ఇబ్బందులు అధికార పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురిది కొంత విన్ విన్ సిచ్యుయేషన్ కనిపిస్తోంది. బీజేపీయే కేంద్రంలో పూర్తి స్థాయిలో అధికారం దక్కే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కూటమి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో వీళ్లు మరొకసారి 20వ తేదీన భేటీ అవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు కూడా టికెట్ రాలేదని ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. సో పొత్తులో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తే వాళ్ళకు పెద్దపీట వేస్తాము, పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా గుర్తింపిస్తాము, రా కదలరా తర్వాత మరో యాత్ర ఉంటుంది అంటూ నిన్నటి జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకి ఎవరెవరైతే టికెట్లు ఆశిస్తున్నారో పొత్తులో భాగంగా నష్టపోతే వాళ్ళందరికీ చెప్తామని చెప్పి క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీరి పయనం ఢిల్లీ, అంటే మనం అనుకున్నట్టు అందరి దారి ఢిల్లీ వైపే అన్నట్టు ఢిల్లీ వీళ్ళు బయలుదేరుతున్నారు. అటు అధికార పార్టీ మాత్రం ఒక స్టెప్ ముందుకేసి వీళ్ళకి ఇన్ని సీట్లంట, ఇదంట, ఈ ఫార్ములాతో వెళ్తున్నారంట అని వాళ్ళ ఆతృత ఇంకొక పక్కన కదలికలపై స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందా? ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన పూర్తి స్థాయి అవగాహనతో ఎట్లా వెళ్ళాలి, ఉమ్మడి జాబితా ఎలా ఉండాలి, అభ్యర్థులు ఎలా ఉండాలి, పలు రకాల భేటీలతో వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ సమావేశాల అనంతరం పూర్తి స్థాయి క్లారిటీ రాబోతోందా? అధికార పార్టీ జగన్ అండ్ కో ఎందుకు ఈ విషయంలో అంత కంగారు పడక? మొత్తానికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఈ రోజు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి. సో ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ, ఎందుకంటే వాళ్ళు ఒక నిర్దేశించుకుని ఒక ప్లాన్ తో వెళ్తున్నారు. అలాగే దీని తర్వాత ఏపీ రాజకీయంపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ, అవగాహన వచ్చే అవకాశం ఉంది. 19-20 తేదీన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం 20వ తేదీ తర్వాత దొరకచ్చా చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెండిపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ నిలయపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి అన్నిటి ప్రశ్నలకి, అన్ని క్వశ్చన్స్ కి సమాధానం ఈ 2 రోజులు జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాల తర్వాత వచ్చేస్తుంది అంటారా? మనకేపీ వరకు మాట్లాడుకుంటే ఒక నెల క్రితం బీజేపీ పొజిషన్ వేరు. మీరు చూసుకుంటే జనవరి 15 బీజేపీ పొజిషన్ ఏంటి, ఈవేళ ఏంటి? ప్రాణ్ ప్రతిష్ట 22, 28 బీహార్ గవర్నమెంట్ తూలిపోయింది. ఒక వారం రోజుల క్రితం మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూలిపోయింది, మాజీ ముఖ్యమంత్రులు అందరు బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో వాళ్ళను వదిలేసి ఇండియా అలయన్స్ వదిలేసి చరణ్ సింగ్ మనవడు ఆయన పార్టీతో బీజేపీకి జాయిన్ అయ్యాడు. అలా దేశవ్యాప్తంగా ఈ నెలలు మీరు చూస్తే మొత్తం బీజేపీకి సీన్ మారిపోయింది. రెండోది ఏంటంటే 370 నరేంద్ర మోడీ ఎందుకన్నాడంటే ఆర్టికల్ 370 నేను చేసా 75 సంవత్సరాల్లో భారతదేశంలో కాశ్మీర్ నుంచి వచ్చాయని సెంటిమెంటల్ గా 370 అన్నాడు. ఆయన ఏదో తెల్లకాయతం మీద కూర్చుని రాసుకున్న సంఖ్య కాదు. 370 అంటే ఆర్టికల్ 370. ఈ పరిస్థితిలో అందరూ దేశవ్యాప్తంగా కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఈవేళ 272 సీట్లు బీజేపీకి వచ్చే దానికి ఏం ప్రాబ్లం లేదు. మహారాష్ట్ర, బీహార్ సేఫ్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్ సేఫ్ అయిపోయింది. ఇంకా మిగతా తగ్గినా పెరిగినా కొద్దిగా మనకు 270 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మిగతా మెజారిటీ తర్వాత విషయం. ఆ పొజిషన్ మారిపోయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీజేపీకి కూడా వచ్చిన సర్వేస్ 10% ఓట్లు ఉన్నాయి బీజేపీకి. వేసే వాళ్ళు ఉన్నారు 9-10% అని, 1-2% కాదు, పెరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ పెరిగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పై లెవెల్ లీడర్స్ ఇటు తిరుగుతున్నారు, కానీ ఆ లోవర్ లెవెల్ లీడర్స్ ఉన్నారు. సో 9-10% వరకు వచ్చింది బీజేపీ, కానీ సర్వీస్ చూపెడుతున్నాయి. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకున్నాక ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే బీజేపీ ఒక రాష్ట్రంలో పెరగాలంటే 15-20-25 సంవత్సరాలు అలా పనిచేస్తా రావాలి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 92లో గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే 51తో స్థాపించిన పార్టీ 41 సంవత్సరం పడింది. ఇప్పుడు బీహార్ లో స్థాపించలేకపోయారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ మీరు అనుకోవచ్చు. అలాంటి రాష్ట్రాల్లో బీజేపీ 77 నుంచి వచ్చిందంటే అక్కడ రాజ్యాలు 200-300 మంది రాజ్యాలు పూర్వం నుంచి ఉన్న వాళ్ళు బీజేపీకి వచ్చారు అధికారులుగా. సో తెలంగాణలో ఏదో వచ్చేసిన మన అధికారం వచ్చేసాక అవ్వదు, ఇంకో 5-10 సంవత్సరాలు అలా పనిచేస్తే ఒక లెవెల్కి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం వచ్చింది ఏంటి, వాళ్ళు పొత్తు పెట్టుకుని చాలా మంది పెద్ద నాయకులు అన్న మాత్రం బయటకు వచ్చింది మీటింగ్ లో. మన ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు అందరూ పెద్దవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మీ 5గురికి మీ 6గురికి టికెట్లు ఇస్తే అయిపోయిందా, మీరు మన పార్టీ పెరగక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. నడ్డా గారు, అమిత్ షా అందరూ వెనకాల ముందల. సో బీజేపీకి వచ్చిన ఛాలెంజ్ ఏమిటంటే 3 విషయాలు ఉన్నాయి.
ఒకటి, వాళ్ళు పెరగాల వద్దా? ఏదో ఈ 5 సీట్లు పార్లమెంట్, 3 సీట్లు ఎమ్మెల్యేలు 15-20 ఇచ్చి పోటీ చేసి 2014 లాగా ఉండి వెళ్ళాలా? లేకపోతే మనం కొద్దిగా గట్టిగా పోటీ చేసి ఈ 10% ఓట్లు మనం తెచ్చుకుందామా? అదొక చాయిస్. రెండోది, ఇదేం సీక్రెట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధం నరేంద్ర మోడీకి ఉన్నది, అమిత్ షాకు ఉన్నది, నడ్డాకు ఉన్నది. ఆయన 5 సంవత్సరాలు. సో అతనితో పూర్తి విరోధం తెచ్చుకోవాలా వీళ్ళతో వెళ్తే. 2, 3, ఎప్పుడైతే మనకి దేశవ్యాప్తంగా మెజారిటీ ఎష్యూర్ అయిందో, ఆంధ్ర నుంచి 5 ఎంపీలు 10 ఎంపీలు రాకపోతే పోయినేముంది, మనకు మెజారిటీ వస్తే అందరూ వస్తారు కదా మన దగ్గరికి. ఆ థాట్. ఈ 3-4 ఆప్షన్స్. ఒకటి, మీరు చెప్పిన 3 వ్యాలిడ్ పాయింట్స్ తో పాటు అదనంగా ఇంకొక చర్చ ఏమిటంటే, కేంద్ర పెద్దలే మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో అది కూడా వచ్చిన వార్త బయటికి. ఏమని? ప్రతి రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈసారి రిప్రజెంటేషన్ ఉండాలని. కరెక్ట్, కరెక్ట్. ఈవేళ తమిళనాడులో 4% ఓట్లు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా పాత మిత్రులు, ఎన్డీఏలో ఉన్నటువంటి పాత స్నేహాలందరినీ కూడా మళ్ళీ రివైవ్ చేసుకోవాలన్నది కూడా చర్చ ఇప్పుడు. 100% ఆ చర్చ ఉన్నది. అలాగే వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. ఎవరినైతే గెంటీసారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో బీజేపీకి వీకెస్ట్ స్టేట్. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కి 4 ఎంపీలు ఇచ్చారు, ఒక 12 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. అది ఒప్పుకుంటారా అంటే ఆ డౌట్ ఉన్నది నాకు. ఆ డౌట్ ఎందుకంటే ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. లాస్ట్ మాట్లాడదాం. బీజేపీ టీడీపీతో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. రఘునాథ్ బాబు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి వేగవంతమైన నిర్ణయాలు? ఈ రోజు నుంచి మీ ఆల్ ఇండియా కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఢిల్లీ వేదికగా వేగవంతమైన నిర్ణయాలు అటు రాష్ట్రంలో గాని దేశంలో గాని అన్ని కూడా ఆశించచ్చా? నమస్తే అమ్మా, మీకు మన విజయ్ కుమార్ గారికి, పుల్లారావు గారికి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు అధికారికంగా మేము పొత్తుల మీద మాట్లాడే అవకాశం లేకపోయినప్పటికీ మా అభిప్రాయంగా కొంత వ్యక్తిగతంగా చెప్పాలంటే, ఇప్పుడే పుల్లారావు గారు చెప్పినట్టు బీజేపీ అప్పట్లో కొంత ఈ నితీష్ కుమార్, శివసేన, అకాలీదళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంత సింగిల్ అవుట్ అయిన మాట వాస్తవం. తర్వాత మళ్ళీ ఎన్లార్జీ చేసుకోవడం కోసం చిన్న మాదిరి పార్టీలను కూడా కలుపుకొని మళ్ళీ ఎన్డీఏ పెద్దదిగా అవటానికి ప్రయత్నం ఈ మధ్యకాలం అంతా లాస్ట్ 2 months. దానిలో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ కర్ణాటకలో జనతాదళ్, తర్వాత అక్కడ మన నితీష్ కుమార్ రావటం, అక్కడ ఈ అజిత్ సింగ్ అట్లా చూస్తే ఇలా పరిణామాలు. సో బీజేపీ ఈజ్ వెరీ మచ్ ఓపెన్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, వెరీ మచ్ ఓపెన్ ఫర్ పార్టీస్ టు జాయిన్ ఎన్డీఏ. అంటే ఎన్డీఏ పెరగాలి అనేది ఆలోచన కనపడుతున్నట్టుగా ఉంది. ఆ ప్రకారంగా చూస్తే ఆబ్వియస్ గా టీడీపీ కూడా అది ఉంటుంది. అయితే ఇది ఇక్కడ మరి పైగా 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దీని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో 3 కలిపి ఉంచుతాను అని ఆయన మాట్లాడుతున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనం అవకాశం ఎక్కువ ఉంది ఈ ఎలక్షన్. అయితే అంటే ఒకటి, మీరందరూ ఇలా అంటున్నప్పుడు అంటే సోలోగా కాకుండా జంటగానో లేకపోతే ముచ్చటగా ముగ్గురు అయితే అనేది ఉంటది కదా. సోలోని కాదు, జంటగాని కాదు. ఈ కారణాలు ఇప్పుడు నేను చెప్పినట్టు, ఒకటి విరాట్ బేస్ అవటం, 2 సొంతంగా పోటీ చేసినా ఇక్కడేవి రాకపోవచ్చు అనేది, 3 అసలు అన్నిటికన్నా ప్రధానం ఆంధ్రాలో ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ మాతో ఎప్పటి నుంచో అలయన్స్ లో ఉన్నారు. ఆయన కూడా ఒత్తిడి ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నేను మళ్ళీ చెబుతున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అవకాశం ఉంది ఏది
టీడీపీతో కూడా కలిసి పోయేదాన్ని. అంటే సీట్లు ఎన్ని ఇవ్వాలి అటువంటి కొన్ని అడ్డంకులు రావచ్చు. మరి లేకపోతే మొన్న వెళ్ళినప్పుడే అనౌన్స్ చేసి ఉండొచ్చు. నిజంగా ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే కౌన్సిల్, ఈసారి కౌన్సిల్ కూడా జరుగుతాను. కౌన్సిల్ అంటే ఏంటంటే జనరల్ గా 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. అది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ని ఎన్నుకునే అది ఫార్మాట్. ఆ ఎగ్జిక్యూటివ్ అనేది సంవత్సరం జరుగుతుంది. కానీ ఇది పైగా ఇది ఎన్నికల సమయంలో ఇది మోస్ట్లీ అక్కడ జరిగేది. అది మోటివేషన్ చేయటం, ఆ ప్రిపేర్డ్నెస్ ఊరికే అది ప్రతి స్టేట్ నుంచి ఉత్సాహపరచడం అవి జరుగుతాయి. కానీ ఈ పొత్తులు గిత్తులు అవన్నీ అక్కడ మాట్లాడరు, అవి విడిగా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, నేను విడిగా మాట్లాడను, లేకపోతే మీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు గాని, మీ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు గాని, మీరు గాని, అసలు ఎవరైనా సరే ఒకటే మాట చెప్తున్నారు, ఇదంతా కూడా కేంద్ర పెద్దల నిర్ణయం, మా చేతుల్లో లేదు, వాళ్ళ మధ్య మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అని అంటున్నప్పుడు మరి ఎవరినో భుజాన మోయో మా నాయకుడే ఏపీ సీఎం కావాలి అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఇచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి మీరందరూ ఒకలాగా, ఆయన ఇంకొకలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మొత్తం పార్టీలో 30 మంది ఉంటే 25 మంది ఒకలాగా మాట్లాడి, 29 మంది ఒకలాగా మాట్లాడి, ఆయన ఒక్కరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మేము ఎవరిని మొయ్యం, మాకే సంబంధం. ఇప్పుడు అది కాదమ్మా, పార్టీలో అదేంటి అభిప్రాయాలు విడివిడిగా ఉండొచ్చు. అభిప్రాయాలు ఉండడం వేరు, అది నా వ్యక్తిగతం అనడం వేరు, స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ ద పార్టీ. వ్యక్తిగతం అంటే మీరు ఇప్పుడు అన్నారు, అమ్మా ఇది నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను, అప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పాలి. కానీ ఆయన రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ హోదాలో చెప్తున్న స్టేట్మెంట్స్ ఇవి. వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్మెంట్స్, ఇట్ డెఫినెట్లీ అది బీజేపీ కిందకి వెళ్ళిపోతుంది కదా. మరి మీరందరూ అలాగ మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఒక్కళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఎలా చూడాలి? అది మేము మాట్లాడటం, ఆయన మాట్లాడటం కాదు. కానీ మా ఎవరికి కూడా మాకు మ్యాండేట్ లేదు మాట్లాడటానికి ఈ పత్రుల మీద. కానీ అందుకనే నేను వ్యక్తిగతం అని చెప్తాను. కరెక్టే. మరి ఆయన స్టేట్మెంట్ మీద మీరేమంటారు? నేను ఏం మాట్లాడలేను. ఖండిస్తారా, లేకపోతే కరెక్ట్ అంటారా, సపోర్ట్ చేస్తారా, ఏదో చెప్పాలి కదా. ఆయన్నే మీరు అడిగితే ఆయనే చెప్తారు. రిప్రజెంటింగ్ ద పార్టీ ఇన్ ద ప్యానెల్ అండి, యూ షుడ్ కదా, యూ షుడ్ ఆన్సర్ కదా. మామూలుగా అయితే అట్లా మాట్లాడకూడదు. ఆయన కూడా ఇలా వ్యక్తిగత అభిప్రాయం అని ఉంటే అనలేదు కదా. అంటే ఏంటి, ఇక్కడ ఇంకొక ప్రశ్న రైజ్ అవుతుంది. అంటే మీ పార్టీలోనే ఇంకా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా పొత్తులు ఉంటే ఒకవేళ నీళ్లు చల్లేద్దామనే అభిప్రాయాల్ని హోదాలో చెప్పేస్తున్నారా? ఏం లేదు, మా పార్టీలో ఏదున్నా ఒకటి ఏకాభిప్రాయం ఏంటంటే అధిష్టానం ఏం చెబితే అది అలా అనలేదుగా ఆయన. ఇప్పుడు మీరున్నారు, తిరుపతిరావు గారు ఉన్నారు, ప్యానల్స్ లో రకరకాల మంది వస్తున్నారు, అఫీషియల్ గా బీజేపీ వాళ్ళు ప్యానల్స్ లో లేదా మీడియాలో అడ్రస్ చేస్తున్నప్పుడు పురంధేశ్వరి గారండి, మీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఇది నా పరిధిలోని అంశం కాదు అని అన్నారు. ఆయన అలా అనలేదుగా. ఎవరినో భుజాన మోయం, మా నాయకుడే ఏపీ సీఎం కావాలని అన్నారు. ఇక్కడ ఓకే, ఏపీలో సీఎం కావాలి అని కోరుకోవటం అది తప్పులే. కానీ క్వశ్చన్ ఈజ్ వెన్, ఎప్పుడు, ఎవరినో భుజాన మోయం అంటే ఎప్పుడు ఎలా అంతే. ఏదేమైనా ఆయన వ్యాఖ్యల గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు, మీరే డైరెక్ట్ ఆయనతో అంటే కనీసం ఖండిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? ఖండిస్తున్నారా? అలా అనకుండా వ్యక్తిగత అభిప్రాయం ఉంటే బాగుంటేది. ఆయన అనలేదన్న దాన్ని మీరు చెప్తున్నారు కదా, ఖండిస్తున్నారా? ఖండిస్తున్నారంటే చెప్పే కదా, ఇప్పుడు మాకు మ్యాండేట్ లేనప్పుడు వ్యక్తిగత అవకాశం, వ్యక్తిగత అభిప్రాయం ఇలాంటి మాటలు మాట్లాడాలి. కానీ ఇలాగే జరుగుతుందని ఎలాగ అనగలుగుతాం? నుంచి నీలైపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, వచ్చే వారమే ఎన్డీఏలోకి టీడీపీ వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 19 లేదా 20 చంద్రబాబు గారు, పవన్ గారు కలిసి వెళ్తారని అంటున్నారు. సో గతంలో మీరు కూడా ఇదే వేదికగా చెప్పారు, సో మమ్మల్ని బీజేపీ టీడీపీ ఎన్డీఏలోకి రండి అని ఆహ్వానించింది, ఇది అఫీషియల్ అని మీరు కూడా అన్నారు. ఏంటి, వాట్ నెక్స్ట్? సో మేము లాస్ట్ టైం చెప్పినట్టే చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళింది అమిత్ షా గారిని కలవడానికి. లాస్ట్ టైం మేము చెప్పినట్టే దీంట్లో ఏది దాపరికాలు లేవు, అన్నీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా
ప్రజలకి చెప్పే అన్నీ చేస్తున్నాం. దీంట్లో ఏదో మేము దొంగచాటుగా పోయి లోపల ఏం మాట్లాడేసామో అని చెప్పి బయటకు వచ్చి మేము ఒక టవ్ పేపర్ ఇచ్చి పోలవరం నుంచి ఇవేం మేము మాట్లాడలేదు. సో పోయినాము, రాజకీయ చర్చలే లోపల జరిగాయి. రాజకీయ చర్చల్లో భాగంగా మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించిన మాట వాస్తవం. గత 4-5-6 రోజులుగా చంద్రబాబు గారు విజయవాడలోనే స్టే చేస్తున్నారు. దాదాపు రోజుకు ఒక 10 నుంచి 12-14 మంది పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రముఖ ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిపించి 1-to-1 మాట్లాడుతున్నారు. నా తెలిసి ఒక 5-6 రోజులుగా దాదాపు ఒక 30-40 మెంబర్స్ అదే ఆయన ప్రతి ఒక్కరితో 1/2 అవర్ 40 మినిట్స్ ఆయా అవసరాలను బట్టి దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రతి ఒక్కరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది జరిగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో, దాన్ని వే ఫార్వర్డ్ ఏంటి అని అందరితో డిస్కస్ చేస్తారు. ఇది కాకుండా క్షేత్రస్థాయిలో కొన్ని వేల మందితో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన మండల స్థాయి నాయకులు, వీళ్ళందరికీ కూడా మొన్న దాన్ని టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ ఇష్యూనే కాదు, మనం ఎలా చేస్తున్నాం, అంటే ఎన్నికలకి ఎలా సన్నద్ధం అవుతున్నాం. సో మేము ఎన్నికలకు సన్నద్ధం అవడంలో అలయన్సెస్ అనేది ఒక భాగం. ఇదే పూర్తి కాదు కదా. సో మేము రకరకాల అంతర్గత సర్వేలు చేసుకున్నాము, అంతర్గత కసరత్తులు చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఏ సీట్లో ఎవరెవరిని పెట్టుకోవాలి, మేము పెట్టుకోవాలి, ఒక్కో సీట్ వారీగా మేము దాన్ని స్ట్రాటజీస్ ఇది చేసుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎన్డీఏ నుంచి ఆహ్వానం వాస్తవమే. సో దాని పరంగా మేము ఆ రోజు చెప్పాం, విల్ బి డిస్కసింగ్ ఇన్ ది కమింగ్ డేస్ అన్నాం. అదేవిధంగా గత వారం నుంచి వివిధ స్థాయిల్లో నిన్నెవరో అన్నారు, ఇప్పుడు వాళ్ళకి సీట్లు ఇస్తే మనకి అట్లానే మన సహజంగానే వస్తుంది. సో లేదు, అందరికీ న్యాయం జరుగుతుంది, దాని రకరకాల దాని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ జరిగింది ఏమేమి ఉన్నాయని. సో మాకు సంబంధించిన వరకు మేము నిజంగానే పొత్తుకి పోవాలంటే ఏమేం చేయాలి అని వాళ్ళు ఆహ్వానించిన నేపథ్యంలో, ఒకవేళ మనం పొత్తుకు పోవాలంటే ఏమేం చేయాలి అనే యొక్క దాన్ని ఏమంటారు నేరేటివ్ని మా వాళ్ళతో మేము పంచుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రకారం డిస్కషన్ జరుగుతున్నాయి. సో చంద్రబాబు గారు ఏదో రాజశ్యామల యాగం ఏదో చేస్తున్నారు. ఐ థింక్ 19వ తేదీ మధ్యాహ్నం చేస్తున్నారు. 19 మధ్యాహ్నం పూర్ణాహుతి, దాని యజ్ఞ పూర్ణాహుతి అవుతుంది అనుకుంటాను నేను కరెక్ట్గా. సో రఫ్లీ మేబీ 21st, 22nd, 28th ఆ ప్రాంతంలో కరెక్ట్గా నాకు తెలియదు. 17th, 18th ఐ థింక్ 18th వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, దీంట్లో నేను ఇందాక చెప్పాను మేమేం దాపరికం చేసుకోవట్లేదు, ఖచ్చితంగా మేము లిస్టులు ఇవ్వాలి ఉద్దేశం ఉంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియా, అధికార సోషల్ మీడియా చూస్తే వాళ్ళే మీ ముగ్గురు మధ్య సీట్లు పంచేస్తున్నారు. అసలు ఉందని గానీ లేదని కానీ బీజేపీ ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడలే. వాళ్ళు ఆహ్వానించారని నిర్ణయం బీజేపీలో రఘునాథ్ బాబు గారు అంటారు. అసలు సోషల్ మీడియాలో చూసారా 4-3-2 అనే ఒక ఫార్ములాతో వెళ్తున్నారంట. 4-3-2 ఈ ఫార్ములా ఏంటో నాకు అసలు అర్థం కాలే. చాలా ఆలోచించాను కానీ ఒకటి ఇక్కడ అసలు అమిత్ షాతో మీటింగ్ జరగకముందు, మాకే ఏమీ తెలియకముందు, వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోకముందే యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో సరే వాళ్ళ వ్యూస్ వాళ్ళవి వాళ్ళు రకరకాలు ఇచ్చేస్తుంటారు. మేము ఎక్సైజ్ చేస్తున్నప్పుడు సీటు వారిగా ఇస్తారన్నమాట. ఈ సీట్లో సంవత్సరం పెడతాం. మేము ఎక్సైజ్ చేస్తున్నప్పుడు అనుకుంటాం ఏంది వీలైతే సరే మొత్తం వాళ్ళే తీసుకుని పోలేదా మనం అని. సో సరే అది యూట్యూబ్లో వచ్చాయి, వాళ్ళ వ్యూస్ వస్తాయి, అందరికీ దాని ఎలక్షన్ ఫేవర్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇవి సీట్లు అనగానే కరెక్ట్ ఏమో చదివిన వల్ల వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వల్ల సరే అది ఇంకోది దాంట్లో. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజలకు భిన్నంగా ఆలోచించం, గ్యారంటీగా ప్రజలతోనే ప్యారలల్గానే పోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక రాజకీయ పార్టీగా మాకు ఈ సీట్లో ఏం స్ట్రాటజీ ఉండాలి, ఈ సీట్లో ఏ స్ట్రాటజీ ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారు, చాలాసార్లు చూశాను మేము, ఇంకా ఇంతవరకు ఫస్ట్ లిస్ట్ అనేది అసలు ఆలోచన లేకముందే ఇది టీడీపీ ఫస్ట్ లిస్ట్లోని ఖచ్చితంగా కొన్ని ప్రముఖ పేర్లు ఉంటాయి కదా, ఎట్లా గ్యారంటీ వాళ్ళకి ఇస్తారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇది 50 పేర్లు ఇస్తారన్నమాట. సో ఇదంతా చూస్తుంటాం మేము, పార్ట్ ఆఫ్ ది ప్లే మీ విషయంలో ఇంత ఆరాట పడుతున్నారు. మీ ముగ్గురు మీద, మీ ముగ్గురు కదలికల మీద వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు కదా ఉండాలి జనరల్ గా, మాకు వస్తుందా రాదా టికెట్. లాస్ట్ టైం ఒక మాట మాట్లాడుకున్నాం, నర్వస్ చీఫ్ మినిస్టర్ అని.
చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ బికమ్ నర్వస్ అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు. మొన్న మార్నింగ్ వాలంటీర్లతో మాట్లాడుతూ ఆయన వాలంటీర్లని ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చెయ్యండి అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సెంట్రల్ ఎలక్షన్ కమిషను వాలంటీర్లను ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు, సచివాలయ సిబ్బంది కేవలం ఇంకు పెట్టడానికి మాత్రమే వాడండి, మిగతా దేనికి వాడద్దు అని అఫీషియల్ ఇది ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎన్నికల ఈ ప్రచారంలో ఈ ఇల్లు తిరగండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్తా అంటే ఖచ్చితంగా అతను నర్వస్ అవుతున్నారు. ఈ ముగ్గురు కలిస్తే గ్యారంటీగా నా కుర్చీ లాగేస్తారేమో, ఆయన స్లీవ్స్ మర్చాలి అనేది చెప్పారు మన ఇట్లా. ఆ స్లీవ్స్ మర్చే లోపల నేను కూర్చుని కుర్చీ వెళ్ళిపోతుందేమో అని భయం ఆయనకు ఆటోమేటిక్గా వచ్చింది. అది చంద్రబాబు మాస్ లెవెల్లో చెప్పినా వాస్తవం అయితే అంతే ఎవరు చెప్పినా. సో మనం ఆయన కుర్చీ మడత పెట్టాలంటే మేము సరే, ఆయన చేతులు మడత పెట్టాలని మేము కూర్చున్నాం. ఒక్కడు మాత్రం ఆయన తెలుసుకోవాలి, ఇంకా నుంచి టీడీపీ మాటకు మాట జవాబిస్తుంది. మీరు ఏది మాట్లాడినా డీసెన్సీ కొద్దిగా మేము కూడా గమ్మున పోదామంటే ఎన్నికల దాకా ఉంటాం. ఎన్నికలకు వచ్చిన తర్వాత కూడా మేము ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. సో ఎన్నికలకు వచ్చిన తర్వాత కూడా మేమేదో గమ్మున నోరు మూసుకొని ఉంటాం, ఇది బాగుండదు అని అనుకుంటే వైసీపీ వాళ్ళు తప్పు చేస్తున్నట్టే. సో వాళ్ళు డీసెంట్గా ఉంటే మేము అంతకంటే డీసెంట్గా ఉంటాం, ఎప్పుడు మేము నోరు జారం. కానీ మీరు చేతులు మడత పెడితే కుర్చీలు కూడా లాగేస్తామని ట్రెండ్కి అనుగుణంగానే మేము మాట్లాడడం జరుగుతుంది. సో చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా నర్వస్ అవుతున్నారు. పార్టీ వాళ్ళందరూ మీరు ఒక్కసారి గమనించండి. గత 3 రోజులుగా చంద్రబాబు గారు ఉండే ఆ ఏరియా దాన్ని ఏమంటే కరకట్ట అంటారు కదా, అది సింగిల్ రోడ్డు, అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, ఎప్పుడన్నా పోతే ఎవరు ఉండరు. గత 4 రోజులుగా ట్రాఫిక్ జామ్ అక్కడ కొన్ని వందల వెహికల్స్ వస్తున్నాయి, కొన్ని 10ల మంది దాని జెడ్పీటీసీలో జాయిన్ అవుతున్నారు, కొన్ని వందల నాయకులు వస్తున్నారు. ఫుల్ అసలు పార్కింగ్ దొరకట్లేదు అక్కడ. మేమంతా పోయి ఏం చేయలేక దాని డ్రైవర్ ఇంత ఓవర్లోడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు జాబితాకి అధికార పార్టీ కూడా మళ్ళీ ఇండికేషన్ ఏంటి అంటే ఎక్సోడస్ అంటారు, అంటే వలస. ఖచ్చితంగా ఇది మునిగిపోయే నావా అని తెలిసిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు వరుసగా నేను వైసీపీలో ఇచ్చిన ప్రముఖ ఎమ్మెల్యేల పేర్లు, ఎంపీల పేర్లు సంగతి పక్కన పెడితే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మామూలు నాయకులు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ రోజు మామూలు జనాలతో కలిసిమెలిసి తిరిగేవాళ్ళు, వాళ్ళకి పల్స్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా వైసీపీ అనేది మునిగిపోయే నావా, మునిగిపోతున్న నావా, ఇది మనకు లాభం లేదు ఇక్కడ ఉంటే అని. సో దాంట్లో కొంతమంది మీరు చెప్పినట్టు అటు ఇటు ఉండేవాళ్ళు, కొంతమంది తీసుకోకుండా వద్దనే వాళ్ళు కూడా వస్తారు. ఇట్స్ ఆబ్వియస్, ఇట్స్ నార్మల్ ప్రాసెస్. సో మేము కూడా మా వరకు మాకున్న ఫిల్టరేషన్ చేసి కొన్ని పర్సెంట్ మందిని తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటికీ మేనిఫెస్టేషన్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, దీనికి ఇండికేటర్ ఏంటి అంటే ఖచ్చితంగా జనాల్లో ఈసారి సైకిల్ వస్తుందంట, ఈసారి తెలుగుదేశం గెలిచిపోతుందంట, ఈసారి టీడీపీనే వస్తుందంట. ఈ యొక్క యుఫోరియా ఆటోమేటిక్గా ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో స్ప్రెడ్ అయిపోయిందో అక్కడ ఉన్న నాయకులు టార్గెట్ గా ఇవాళ రేపు వెళ్తున్నారు. మరి ఇలాంటి మంచి వాతావరణంలో మీరు మమ్మల్ని పిలిచారు వాళ్ళని అంటున్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్నప్పుడు బీజేపీలోని ఇంకొక సెక్షన్ ఆఫ్ నాయకులు ఎందుకు అలయన్స్ కి అగైనెస్ట్ గా స్టేట్మెంట్లు వస్తున్నాయి? ఆ స్టేట్మెంట్స్ ని మీరు ఎలా చూస్తారు? 2019 కాదు, వారు ఏమన్నారు, ఎవరో భుజాన మోయం మేము, మా నాయకుడే సీఎం గా ఉండాలి. 2014 సిచ్యుయేషన్ వేరు, 2019 సిచ్యుయేషన్ వేరు, 24 సిచ్యువేషన్ ఇంకా వేరు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోన్నాను, ఒక పార్టీకి ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా నేను కూర్చోన్నాను. నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నాకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే పార్టీలో యొక్క ఏమంటారు ఓవరాల్ స్ట్రాటజీ లైన్ మాట్లాడి నేను చెప్పాలి. సో అంతకంటే ఒకవేళ నేను చెప్పదలుచుకుంటే ఈ కుర్చీ వదిలేసి ఇంకో కుర్చీ వేసుకొని ఆ కుర్చీ ఖాళీగా పెట్టి, బాబు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకుంటే ఒకవేళ నేను చెప్పుకోవచ్చు, మీరు ఎంటర్టైన్ చేస్తే చేయొచ్చు, లేకపోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన ఇవాళ వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇంకెవరున్నా కానీ కాంక్రీట్ సింక్ అవ్వకూడదని ఇంకా ఒక సెక్షన్ ఎవరన్నా అనుకుంటున్నారని ఇప్పుడు 100 మంది ఇప్పుడు బీజేపీ నేను చెప్పిన ఒకరిద్దరు టీడీపీలో కూడా అట్లా ఉండొచ్చేమో,
1 or 2 people. బట్ ఏం చేస్తారంటే అలాంటి విత్ కానీ ఓకే ఒకటి, మనకి అలా అలా అనిపించింది. ఉండొచ్చు, ఉండకూడదు అన్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కార్యాలయంలో చెప్పారు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. వెళ్ళిపోండి అనవసరంగా నేను అసలు మేము పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పే పడతాం. కూడా అందరూ కలిసి ఉండాలన్నప్పుడు ఏమంటున్నారు, మా దాంట్లో ఉండొచ్చేమో కానీ ఉండకుండా ఉండేందుకు మీరు జాగ్రత్తలు తీసుకున్నారు. ఖచ్చితంగా. కానీ అక్కడ ఇంకా అట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చేస్తున్నప్పుడు పొత్తు అనేది ఏ పార్టీతో పెట్టుకోవాలి అనేది జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ ఆ యొక్క టాప్ లెవెల్ లీడర్షిప్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. అదే ప్రాంతీయ పార్టీలు అయితే వరిష్ఠ స్థాయిలో ఉండే ఆ యొక్క ప్రాంతీయ పార్టీ నాయకత్వం తీసుకుంటుంది. దీంట్లో అంటే ఈ తీసుకున్నప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ అంటే చాలా దాన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ నాయకత్వం ఆ యొక్క డెసిషన్ తీసుకుంటుంది. సో అన్ని పారామీటర్స్ నాకు తెలియకపోవచ్చు. అంటే దీనిలో పారామీటర్స్ అంటే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ అంటే ఈ రాష్ట్రం ఏం కావాలి, నెక్స్ట్ ఎలా పోవాలి, గెలిచిన తర్వాత మన ఈ రాష్ట్రాన్ని ఎలా నడిపించి, జస్ట్ గెలిస్తే చాలదు కదా, మనం గెలిచిన తర్వాత ఎలా నడిపించాలి, అసలు ఫెడరల్ స్వామ్యంలో కేంద్రం ఇదెంత, కేంద్రం మన కేంద్రం, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో ఒక నాయకత్వానికి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ యొక్క అవగాహనతో దీని టేక్ డెసిషన్. నేను తీసుకుంటే నా కళ్ళ కింద ఉండి కనిపించేది తింటే పైకి పోయి కొద్దిగా బర్డ్ వ్యూ అంటారు అనమాట. సో ఢిల్లీ నుంచి చూస్తే ఖచ్చితంగా వ్యూ కనిపిస్తుంది, హైదరాబాద్ నుంచి చూస్తే సరే దాన్ని ఏమంటారు, విజయవాడ నుంచి చూస్తే మంచి వ్యూ కనిపిస్తుంది, అనంతపురం నుంచి చూస్తే అనంతపురం పట్టణం మాత్రమే దాన్ని కనిపిస్తుంది, లేకపోతే ఇంకో చోట నుంచి చూస్తే ఇంకో వ్యూ. సో ఎప్పుడు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఒక పార్టీలో ఒక స్థాయి ఎదిగే కొద్దీ పార్టీ మొత్తం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. సరే ఆయన ఎట్లా మాట్లాడాడో ఆయన అందుకని నేను ఫస్ట్ ఏం చెప్పానంటే ది టాప్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ హ్యాస్ ఇన్వైటెడ్ టీడీపీ టు బి ఇన్ ది ఎన్డీఏ, జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా ఆహ్వానం. ఇది ఈ వాస్తవాన్ని ఇది బేసిక్. ఇది సో ఈ బేసిక్ ఇష్యూస్ ఉండొచ్చు. పుల్లారావు గారు ప్లీజ్ కంటిన్యూ. సో పార్టీస్ వర్షన్స్ విన్నారు. ఒకటి స్ట్రైట్ గా పాపం రఘునాథ్ బాబు గారికి కొంచెం ఇబ్బంది వచ్చింది అనుకుంటా. నా స్ట్రైట్ మ్యాన్ విశ్వవర్ధన్ రెడ్డి గారు నాకు వారంటే చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్, వారంటే చాలా సీనియర్ ఆయన బీజేపీలో. కానీ జస్ట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మీరు అడగాలి, చాలా చక్కగా అడిగారు. ఆయన కూడా ఆయన జవాబు కేర్ఫుల్ గా చెప్పారు. విశ్వవర్ధన్ నాకైతే ఇంకా జవాబు రాలేదు, ఇవ్వలేరు. ఇప్పుడు ఏంటంటే నేను విన్నాను విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అంటే ఇప్పుడే ఆయనతో మాట్లాడి నేనేమి చెప్పట్లేదు, ఆయన క్లియర్ గా చెప్పాడు. ఒక చిన్న విషయం కూడా, ఇప్పుడు ఆ టీడీపీ ప్రతినిధి చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కలిసి వచ్చాక మీ జ్ఞాపకం ఉన్నదో లేదో, ఆ అమిత్ షాను నడ్డాలో కలిసి వచ్చాక చాలా కొంచెం లూజుగా మాట్లాడారేమో కొంతమంది. మాకు బ్రతిమాలారు, రమ్మన్నారు, వెళ్ళాం, లేకపోతే వెళ్ళాం, ఇవన్నీ అందించరా? ఎవరినైనా తిరిగితే ఆ మాటలు అందవా? పైన ఒకటి. రెండోది ఏంటంటే, ఒక నెలకి క్రితం ఇవాళకి పొజిషన్ మారిపోయింది, బీజేపీకి పూర్తిగా మారిపోయింది. నేను ఇందాక చెప్పింది ఎవరినైనా ప్రశ్న నేషనల్ వైడ్ పెరిగింది అన్నది చెప్తున్నారు కానీ ఏపీ కాదు కదా, రెండు మీరు క్లబ్ చేస్తున్నారేమో. ఏపీలో ఆప్షన్ బీజేపీకి ఏంటి, నేషనల్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు అని అందరూ అంటున్నారు. నేను అంటలేదు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అంత మిగతా పార్టీలు కూడా. తప్పుడు ఆయనకు అక్కర్లేదు కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకో 5, 10, 15 ఎమ్మెల్యేలు తీసుకెళ్లి బస్సులో తీసుకెళ్లి కూర్చోబెడతాం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ విరోధం కూడా వచ్చింది. ఇవన్నీ ఆప్షన్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. నేను నడ్డా గారిలో బయట కూర్చొని వినలేదు, కంఫర్ట్ నా రూటు బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు వాళ్ళతో విరోధం చేసుకోవాలా. ఈ 15 మందో 10 మంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి అది చేసుకుంటారు. బీజేపీకి అది ఫీలింగ్ వస్తాయి. అందువల్ల వాళ్ళు ఫార్ములా చెప్పారు 4-2-1. అంటే టీడీపీకి 100 ఎమ్మెల్యేలు, 50 పవన్ కళ్యాణ్కి, 25 వీళ్ళకి. అది ఆ ఫార్ములా. అది కూడా ఆ రోజు నుంచి ఇవాళ మారిపోయింది, పొజిషన్ మారిపోయింది. ఎవరైనా వస్తే రాండి. ఈ రాష్ట్రాలు బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సెక్యూర్ అయిపోయి 150 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న చోట సెక్యూర్ అవ్వారు. సెక్యూర్ అంటే గెలిచేశారని నేనేం చెప్పట్లేదు, 170 మంది సెక్యూర్ అవ్వారు. సో బేరం చేసుకునే ఆప్షన్ బీజేపీకి మనం ఒంటరిగా చేసి పెరుగుదామా తమిళనాడులో, కేరళలో. కానీ మీరు అలా అంటున్నారు, జగన్ ఎన్డీఏలో చేరాలని తాపత్రయపడుతున్నారు అన్నది కూడా వార్తలు వచ్చినాయి. అది ఆయన
నేను ఎప్పుడు చెప్తున్నా 2 నెలల క్రితం గత 3 నెలల 4 ఏళ్లుగా క్రితం నేను మీకు సహకారం అందిస్తున్నాను, ఎలాగైనా చేర్చుకోండి అని ప్రాధాయపడ్డారన్నది ఇంకో వార్త కూడా వచ్చింది. ఆయన ఆఫర్ చేసి కానీ ఆహ్వానం టీడీపీకి అంది. అదే ఆయన వాళ్ళకి చాయిస్ వచ్చింది, బీజేపీకి చాయిస్ ఉన్నారు. చాయిస్ మరి ఎవరిని కోరుకుంటారు, ఎవరు ఎక్కువ తెస్తున్నారో వాళ్ళు కోరుకుంటారు అని చూసుకుంటారు కదా. ఇప్పుడు 2 జగన్తోనూ టీడీపీతో ఇద్దరు కలిసి వెళ్ళలేరు కదా. అందువల్ల వాళ్ళు చాయిస్ చూసుకుంటారు. తప్పకుండా నేను ఎవరండి మాట్లాడేది డిస్టర్బ్ చేసేది? లేదు లేదు, క్రాస్ అవుతుంది ఏదో. ప్లీజ్. ఓకే, అదే అందువల్ల అది మనం వెయిట్ చేయాలి. ఇంకా నిర్ణయం ఇటు తీసుకున్నారా, ఇది బేరం కోసం ఇలాగా బీజేపీ కొద్దిగా టైట్ గా ఉన్నదా? పాయింట్ సార్, ఇక్కడ నిర్ణయాలు ఇంకా వాళ్ళ కోర్టులో వీళ్ళ కోర్టులో ఇద్దరిది ఇక్కడ సమానంగా ఉన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇస్తున్న స్టేట్మెంట్స్ మీద ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అండ్ వాళ్ళకి ఇష్టం లేదా ఇలాంటి స్టేట్మెంట్స్ చూస్తే, లేదా ఇంకా చెడగొట్టాలని చూస్తున్నారా, లేదా ఎట్లా చూడాలి ఇవన్నీ? అంటే మనకి సింక్ అవుతుందా, కాంక్రీట్ అవుతుందా అనేది కూడా క్యాడర్ లో నాయకుల్లో చర్చ ఉంటుంది, ఒక డైలమా ఉంటుంది. అక్కడ జాబితాల మీద జాబితా, రాత్రి 7 జాబితా వేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. మనం వాళ్ళకి ఒక ఫ్యాక్ట్ మనం సడన్ గా బయటకు వచ్చింది. ఈ నెలలో సర్వే బీజేపీ 7, 8, 9, 10 ఆ ఫిగర్ కనపడుతుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో పెరగలేదు అంటే ఎలాగా? విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ మాట వరకు నేను పూర్తిగా ఆగ్రహిస్తున్నా. పెరిగాం, 2014 ఒకలాగా ఉన్నాం, 2019 ఒకలాగా ఉన్నాం, ఇప్పుడు పెరిగారు కదా. అంటే అది రఘునాథ్ బాబు గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నా. పెరిగారు, ఇమేజ్ పెరిగింది. కొత్త జనరేషన్ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 40% కొత్త మంది ఉన్నారు ఓటర్ లిస్ట్ లో. 40%. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వేసిన చాలా మంది వేయకపోవచ్చు, కొత్త వాళ్ళు వేయచ్చు, టీడీపీ కూడా అంతే. అందువల్ల ఈ కొత్త సర్వీసు చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ మీటింగ్ అవ్వాక అవన్నీ మనకి ఇంకా బేరాలు జరుగుతున్నాయి. పొలిటికల్ గా ఎవరితో పొత్తు పెట్టుకోవచ్చు. ఎవరు అనుకున్నారు మళ్ళీ నితీష్ కుమార్ జనవరి 28న అలా వచ్చేస్తాడు 12 గంటల్లో? ఎవరు అనుకున్నారు? ఏం జరుగుతున్నది రహస్యంగా? నరేంద్ర మోడీ బీజేపీ ఎవరితో మాట్లాడుతున్నారు అది ఎవరికి తెలియదు కదా. ఇక్కడ ఏదో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సేలవాళ్ళు కప్పేసి ఫోటోలు దిగి ఆహాహా అంటున్నారు, అంతవరకే. అటు వాళ్ళ మైండ్ ఎవరికి పెట్టలేదు. వాళ్ళు మాత్రం మనం రఘురామ్ బాబు గారు చెప్పింది కరెక్టే, విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే, అదేమి దాచుకుని మాట్లాడలేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్పారు, ఆయన ధైర్యం ఉండి చెప్పాడు, ఆయన ఇష్టం అనుకున్నారు. ఆయన కూడా కార్యకర్తే, ఆయన కూడా ఒక లీడరే. కార్యకర్తతో చెప్పింది మనం వాల్యూ తీసుకునేదంటే బ్యాక్గ్రౌండ్ బీజేపీకి ఒక ఆప్షన్ ఉన్నారు. పార్టీ లైన్ ఉండదా? ఎవరికి పార్టీ లైన్ ఇంకా సెట్ అవ్వలేదు. ఆయన చాలా కేర్ఫుల్ గా అన్నాడు, మేమే మోసుకుంటాం, మేమే చేసుకుంటాం అంటే ఒకటి కూడా నేను అనుకుంటున్నా, తప్పుగా చెప్పాను కాదు. జనవరి ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చాక కొంచెం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఉక్కు స్కీమ్ ఇవ్వలేదు, మాకేదో కుంకుడి ఇవ్వలేదు, ఇవన్నీ పెయిన్ఫుల్ వర్డ్స్ వచ్చినాయి కొంతమంది నుంచి. అది కేర్ఫుల్ గా ఇప్పుడు టీడీపీ ప్రతినిధి చాలా కేర్ఫుల్ గా చాలా మెజర్డ్ గా మాట్లాడేది. ఆయన ఎవరండి ఈయన ఎవరండి అని ఏం అనలేదు, కేర్ఫుల్ గా మాట్లాడాడు. అదేమన్నా ఇంపాక్ట్ కూడా బీజేపీ కార్యకర్తల మీద ఉంటుంది. కార్యకర్తల మీద రఘునాథ్ బాబు గారు చెప్పండి సార్. ఇప్పుడు పుల్లారావు గారు 1 నెల క్రితం పుల్లారావు గారు 1 నెల క్రితం ఒక వ్యాసం రాశారు. 1 నెల క్రితం పేపర్లో వ్యాసం రాశారు. ఆ రోజు అది చూసి మేమిద్దరం మాట్లాడుకున్నాం. కానీ నిజంగా వారు అన్నట్టు ఈ నెలలో ఆయన ఆ వ్యాసం రాసిన దగ్గర నుంచి ఇప్పటికీ చాలా పరిస్థితుల్లో మార్పు వచ్చింది దేశవ్యాప్తంగా. ఈలోపు ఈ రామ జన్మభూమి అదే అయోధ్యది అది ప్రతిష్ట అది కూడా అయింది. ఇవన్నీ డెవలప్మెంట్స్ రకరకాలు, అదొక దానివల్ల అని కాదులే, మొత్తంగా మార్పులు వచ్చేసినాయి. అది కాబట్టి అది ఒక పాయింట్. సరే, రెండోది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ లో మీరు ఎంతమంది వచ్చినా నా 51 నాకు ఉన్నాయి, ఎవరు వచ్చినా నాకేం భయం లేదు, ఎంతమంది అయినా కలవండి, అవసరమైతే వీళ్ళతో పాటు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కలిసినా నాకేం అభ్యంతరం లేదు అనే లెవెల్లో మాట్లాడారు. కానీ డెఫినెట్ గా ఒకటి స్పష్టం, కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది అన్నప్పుడు, బీజేపీతో తన ప్రత్యర్థి ఉన్నారు అన్నప్పుడు ఎంత కొంత గుబులు అది కొంత అవుతుంది. అంటే కేంద్రంలో ఉన్నంత మాత్రాన ఇక్కడ ప్రభావితం అవుతుందా, లేకపోతే ఇక్కడ లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు పెడతాం అవన్నీ కాదు.
బట్ స్టిల్ ఒక ఇబ్బంది అయితే కనపడతా ఉంది. అది మీకు చూస్తే రాజశేఖర రెడ్డి గారు 2009లో నాకు బాగా గుర్తు, చాలా ధైర్యంగా ఉండేవారు. నేను ఇన్ని పనులు చేశాను అలాగే, అప్పుడే ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా రియంబర్స్మెంట్ వచ్చి గ్యారంటీ గెలుస్తామని అనుకునేవారు. కానీ 2009 ఎన్నికల్లో కౌంటింగ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆయన పొద్దున్నే అంటే 11-11కి కొన్ని వచ్చేసినాయి. ఆయన బయటకు వచ్చి అప్పుడు విలేకరులు అడిగారు, ఏంటండి మీ ముఖం అంత ఇదిగా ఉంది అని. అంటే ఆయన చెప్పారు, నేను కూడా 6 పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకున్నాను. అంటే ఎంత టెన్షన్ పడ్డారు, అంత గెలుస్తామనుకున్న వాళ్ళకి. ఆ తర్వాత కూడా అన్నారు మేము జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయ్యామని. పారాసెటమాల్ వేసుకోవడం కాదు, తర్వాత మేము పాస్ మార్కులతో కూడా పాస్ అయ్యామని అన్నారు. ఇప్పుడు ఇక్కడ పాస్ మార్కులు పాస్ అయ్యే పరిస్థితి కూడా లేదు, విధ్వంసం వేరే లెవెల్లో ఉందనేది ఒక చర్చ. సో ఆయన కూడా మీ ఎన్డీఏలో చేరాలని తాపత్రయం కుతూహలం పడుతున్నారు అన్నది ఒక చర్చ. సో ఎన్డీఏలో ఎవరు చేరతారన్న దాని మీద కూడా రాజకీయ ఆధారపడి ఉంది అనేది కూడా ఇంకొక చర్చ. ఎన్డీఏలో ఏం చేరతారనేది నేను అనుకోలే కానీ వ్యక్తిగతంగా అయినా, బట్ ఆ టెన్షన్ ఆయనకు ఉంటుంది, ఇది అంతా కలిస్తే కాస్త ఇబ్బంది వస్తుంది అనే టెన్షన్ అయితే ఆయనలో అనిపిస్తా ఉంది. మీకేమనిపిస్తుంది? కాంక్రీట్ అయిపోయి సింక్ అయిపోయి 3 ఇప్పుడు ఒకసారి అలయన్స్ అయినాక మేమంతా ఒకటే అయినాక మేము గెలుస్తామనే కదండి అనుకుంటాం. ఇంకా దానిలో ఇంకొక ఆలోచన ఎందుకు ఉంటుంది అంటే అవతల ప్రత్యేకతారని. ఓకే, విజయ్ కుమార్ గారు. సునీత, ఇప్పుడు ఒక అలయన్స్ అంటే ఒక రెండు చెప్పాలంటే ఒక పెళ్లి సంబంధం అనుకోవచ్చు, లేకపోతే ఓ 2 కుటుంబాలు కలవడం అనుకోవచ్చు. ఇంత పెద్ద కుటుంబాలు చిన్న చిన్న కొన్ని లక్షల కోట్ల మంది, కొన్ని కోట్ల మంది. లాస్ట్ టైం మాకు వచ్చిన 1,25,00,000 అనుకుంటా. ఈసారి ఇంకా కనీసం 35-40-50 lakhs ఎక్స్ట్రా అవుతుంటే 1,50,00,000 మంది మా పక్క, వాళ్ళ పక్క ఇంకెంతమంది ఉండొచ్చు. అట్లా ఇంతమంది ఉన్నప్పుడు 1 or 2 డిసెంట్ వాయిసెస్ అనేది ఉంటూనే ఉంటాయి. పాలల్లో ఒక్క ఉప్పు కన్నేసిన కాకపోతే ఇది ఏంటంటే ఇది కొన్ని అందుకని ఇంత కోట్ల మంది జనాభాలో మా దగ్గరే దాదాపు 1,70,00,000 1,80,00,000 ఓటర్లు ఉన్నాయి. మాకు దాదాపు లాస్ట్ టైం వచ్చి 65 lakh క్రియాశీలక సభ్యులు ఉండేవాళ్ళు. సో 60 లక్షల మందిలో ఒకరికిద్దరికి ఉండొచ్చు, అట్లాగే వాళ్ళకు ఉండొచ్చు. బట్ మై పాయింట్ ఈజ్ ఈవెన్చువలీ దే విల్ ఫాల్ ఇన్ ది లైన్. ఈవెన్చువల్లీ దే విల్ ఫాల్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, అట్ ది టాప్ లెవెల్ ఇందా చెప్పేట్టు బోర్డ్ ఆఫ్ వ్యూ. ఆ బోర్డ్ ఆఫ్ వ్యూ పైన చూస్తే ఒక వ్యూ అలాగ ఉంటుంది, కింద నుంచి చూస్తే ఇంకో విధంగా అనిపిస్తుంది. సో ఇండివిజువల్ గా నా ఒక్కరిని చూస్తే, నా కుటుంబం చూసుకుంటే నాకు ఇంకో 19-20 చలో ఢిల్లీ, 20-21-22 అధికారిక ప్రకటన ప్రాసెస్. ఇది అది ఇవాళ కావచ్చు, 24th కావచ్చు, 25th కావచ్చు, ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందుకే ఫస్ట్ నుంచి ది మ్యాండేట్ ఏంటి అంటే ఒక దేశ హోమ్ మినిస్టర్ లేకపోతే పార్టీలో 1 or 2 సెకండ్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఫస్ట్ స్థాయిలో అప్రూవల్ తీసుకోకుండా చంద్రబాబు గారిని పిలుచుంటారని మేము అనుకోవట్లేదు. ఆయన పిలిచి చెప్పింది ఇది అని మేము స్పష్టంగా చెప్పేసాం బయటకు కూడా. ఇప్పుడు నేను 3-4 సార్లు చెప్పాను, ఇప్పటికి ఇదే దీంట్లో అందరూ చెప్తా ఉన్నారు. సో దీన్ని మేము ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకున్నాము, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరెవరి ఏమంటారు మనకు అది యూస్ఫుల్గా ఉంటుందా, మనకు రాయేమో వస్తాయేమో అంటే దాన్ని అంటారు దాని దృక్పథాలు మారుతూ ఉంటాయి, ఒక్కొక్క దృక్పథం. సో నాకు ఇంకో ఫీలింగ్ ఉండొచ్చు, మీకు. సో అన్నిటికీ ఒక వింటూ ఉంటాము. ఫస్ట్ డే టాక్ సరే నెగిటివ్ వచ్చినా కూడా ఆన్ ప్రాసెస్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోతా ఉంటుంది. ఖచ్చితంగా ఉండొచ్చు, ఎందుకంటే ఒక్క మాట వాస్తవం. 2019 దాకా ఒకసారి మ్యూజిక్ ఎక్కలేదంటారు, కానీ అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 2019లో కొన్ని ఇష్యూలు మా ఇద్దరి మధ్య ఉన్న మాట వాస్తవం. దాన్ని ఏది ఇప్పుడు నేను ఇందాక ఎందుకు ప్రతిసారి వాస్తవం అనే మాట వస్తుందంటే మనం ఏం దాచుకోలేము. ఎందుకంటే మనల్ని అందరూ ప్రజలు చూస్తున్నారు. మనం ఏమి కొత్తగా రహస్యంగా ఏం చేయలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 50 సార్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయేసి ఏం మాట్లాడారో అని చెప్పలేని స్థాయిలో మేము లేవు. మేము ఖచ్చితంగా లోపల పోయి మాట్లాడేసి ఇది అని చెప్తాం. ఒకవేళ మేము కానీ అబద్ధం చెప్పుంటే, ఒకవేళ అజ్యూమింగ్ దట్ ఖచ్చితంగా మేము వాళ్ళని పిలవలేదు, ఏం మాట్లాడుతున్నా తమాషా మాట్లాడుతాను ఉండేవాళ్ళు. సో మేము చెప్తున్నాం ఇది జరిగింది. వాళ్ళు at the end of the day we are responsible to the people of Andhra Pradesh. Andhra Pradesh ప్రజలకి జనసేన అయినా సరే, బీజేపీ అయినా సరే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే,
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందుకే ఆయన ఆతృత ఎక్కువ ఉందండి. వాళ్ళ social media authority ఆయన ఏం మాట్లాడదో తెలియదు. జగన్మోహన్ గారు ప్రజల నుంచి సమాచారం దాచిపెడుతున్నాడు. మేము దాచిపెట్టలేదు. రెండు బేసిక్ మీరు తేడాని అర్థం చేసుకోవాలి. మేము జవాబుదారిగా బాబు ఇది మేము తీసుకోబోయే డెసిషన్, మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, ఉంటే ఏంది అని చెప్తున్నాము. ఆయన ఏమీ చెప్పట్లేదే. ఆయన అన్ని రహస్యంగా గొందలంగా ఉన్నాడు అనమాట. సీట్లు అని చెప్పి ఇన్ఛార్జీలు పెడుతున్నాడు. సో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అన్ని చూస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నాం. సో ఎవ్రీథింగ్ మేము ప్రజల ముందు పెడుతున్నాము. వాళ్ళ యొక్క డెసిషన్ మేరకే